ఒకసారి ఊహించండి, మీరు మీ ఫ్రెండు ఇద్దరు ఒకే హోటల్ రూము బుక్ చేయడానికి ఒకే వెబ్‌సైటు ఓపెన్ చేశారు. ఒక డేటు, ఒకే రూము, ఒకే సిటీ. కానీ మీ స్క్రీన్ పైన 8,500 కనిపిస్తే, మీ ఫ్రెండ్ స్క్రీన్ పైన మాత్రం 6,900 కనిపించింది. మీ ఇద్దరు ఒకే చోట కూర్చున్నారు. ఒకే టైంలో బుక్ చేస్తున్నారు. అయినా ప్రైజు ఎందుకు మారింది? ఇది ఏదైనా ఆఫర్ వల్ల? లేక మీ గురించి ఏఐకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వల్ల? ఇప్పటి వరకు మనం ఒక వస్తువుకి ఒకే ప్రైజు ఉంటుందని నమ్మాం. షాప్‌లోకి ఎవరు వెళ్ళినా ఆ వస్తువు ప్రైజు మారదు. ధనవంతుడైనా, మధ్యతరగతి వ్యక్తి అయినా, విద్యార్థి అయినా ప్రైస్ ట్యాగ్ మాత్రం ఒకటే. కానీ ఇప్పుడు ప్రపంచం నెమ్మదిగా మరో డైరెక్షన్‌గా వెళ్తుంది. రాబోయే రోజుల్లో వస్తువుకి ప్రైజు ఉండకపోవచ్చు. మీకే ఒక ప్రత్యేక ప్రైజు ఉండొచ్చు. వినడానికి సినిమా కథలా అనిపిస్తుంది. కానీ ఈ మార్పుకి సంబంధించిన సంకేతాలు ఇప్పటికే కనిపించడం స్టార్ట్ అయ్యాయి. కొన్ని నెలల క్రితం మీరు కూడా చూసుండొచ్చు. ఇండియన్ క్రికెట్ స్టారు విరాట్ కోహ్లీ మెటా ఏఐ గ్లాసెస్ కోసం చేసిన భారీ అడ్వర్టైజ్మెంట్. ఆ యాడ్ చాలా మందికి ఒక సాధారణ ప్రొడక్ట్ ప్రమోషన్ లా కనిపించింది. మెటా కొత్త ఏఐ గ్లాసెస్ తీసుకొచ్చింది, అందుకే ఇంత పెద్ద మార్కెటింగ్ అంతే. కానీ నేను ఆ యాడ్ చూసిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న మాత్రమే తిరుగుతూ వచ్చింది. మెటా నిజంగా గ్లాసెస్ అమ్మాలనుకుంటుందా? లేక ఆ గ్లాసెస్ ద్వారా ఇంకేదైనా చాలా విలువైంది సంపాదించాలనుకుంటుందా? అయితే ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. 2025 స్టార్టింగ్ లో సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన చర్చ మొదలైంది. కొంతమంది యూజర్స్ ఓలా, ఊబర్ బుకింగ్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ వాదన ఏంటంటే, అదే రూటు, అదే టైము, అదే పికప్ పాయింట్. కానీ ఐఫోన్ ఉపయోగిస్తున్న వారికి ఒక ప్రైజ్ కనిపిస్తే, ఆండ్రాయిడ్ ఉపయోగిస్తున్న వారికి మరో ప్రైజ్ కనిపించిందని. ఈ పోస్టులు 1, 2 కాదు, చాలా మంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ పంచుకోవడంతో ఈ విషయం పెద్ద చర్చగా మారింది. చివరికి ఇండియన్ గవర్నమెంట్ లోని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా దీనిపైన ఎక్స్ప్లెనేషన్ కోరింది. కంపెనీస్ మాత్రం తమ ప్రైజెస్ విధానం యూజర్స్ ఫోన్ ఆధారంగా ఉండదని, కనిపించిన తేడాలకు ఇతర కారణాలు ఉండొచ్చని తెలిపాయి. అయితే ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద ప్రశ్నను మాత్రం మన ముందుంచింది. ఒక వ్యక్తికి వేరే ప్రైజు, ఇంకొకరికి వేరే ప్రైజు చూపించడం టెక్నికల్ గా సాధ్యమేనా? దీనికి సమాధానం అవును. ఎందుకంటే ఏఐకి ఒక వస్తువు విలువ మాత్రమే కాదు, దాన్ని కొనబోయే వ్యక్తి గురించి కూడా చాలా విషయాలు తెలుసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు అమెరికాలో జరిగిన మరో రియల్ ఇన్సిడెంట్ చూద్దాం. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ సిటీ కొన్ని సంవత్సరాల్లో వేగంగా అభివృద్ధి చెందింది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి టెక్ కంపెనీస్ తమ ఆఫీసెస్ ను అక్కడ విస్తరించడంతో వేలాది మంది ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లడం స్టార్ట్ చేశారు. జనాభా పెరిగింది, ఇళ్లకు డిమాండ్ పెరిగింది, అద్దెలు కూడా పెరిగాయి. ఇదే టైంలో ఒక సాఫ్ట్వేర్ వేగంగా పబ్లిసిటీ పొందింది. దాని పేరు ఈల్డ్ స్టార్. మొదట ఇది చాలా సాధారణమైన సర్వీస్ ను అందించింది. మీరు మార్కెట్ పరిస్థితులు చూసి ప్రతిరోజు అద్దె నిర్ణయించాల్సిన అవసరం లేదు. మా ఏఐ మీకు సరైన ప్రైజు చూపిస్తుంది. ల్యాండ్ లార్డ్స్ కు ఇది ఎంతగానో కంఫర్ట్ గా అనిపించింది. కానీ కొంతకాలానికి పరిస్థితి మారడం స్టార్ట్ అయింది. ఈ సాఫ్ట్వేర్ ను ఉపయోగించే అపార్ట్మెంట్స్ సంఖ్య పెరిగింది. ఒకే ప్రాంతంలో అనేక బిల్డింగ్స్ ఇన్ఫర్మేషన్ ఏఐ దగ్గరికి చేరింది. ఇప్పుడు ఏఐ ఒక ఇంటి అద్దెను మాత్రమే ఇండికేట్ చేయడం కాదు, మొత్తం ప్రాంతంలోని రెంట్ ట్రెండ్ ని ఎఫెక్ట్ చేసే స్థాయికి చేరిందనే ఆరోపణలు వచ్చాయి. ఒక ఓనర్ తక్కువ అద్దెకు ఇవ్వాలనుకున్నా ఏఐ మాత్రం ఎక్కువ ప్రైజు చూపించేది. ఎందుకంటే దాని దగ్గర ఒక ఇంటి ఇన్ఫర్మేషన్ కాదు, మొత్తం మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఉండేది. 2022లో ఒక జర్నలిస్టు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే టాపిక్ పైన ఆర్టికల్ పబ్లిష్ చేశారు. తర్వాత ఈ వ్యవహారం అమెరికాలో కోర్టు వరకు వెళ్ళింది. కాంపిటీటర్స్ ఇన్ఫర్మేషన్ ని ఉపయోగించి ప్రైజెస్ ను నిర్ణయించడం సరైన పద్ధతా కాదా అనే దానిపైన చర్చలు జరిగాయి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అద్దె ఎక్కువైతే అద్దెకు వచ్చే వ్యక్తి వద్దనుకుంటే సరిపోదు. సాధారణంగా మనకు అలాగే అనిపిస్తుంది. కానీ చాలా దేశాల్లో ఇల్లు అద్దెకు తీసుకునే ముందు మీ ఆదాయం, ఉద్యోగం, జీతము, బ్యాంక్ స్టేట్మెంట్ వంటి వివరాలు అడుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ వ్యక్తి మాక్సిమం గా ఎంత అద్దె చెల్లించగలడు అనే విషయాన్ని ఏఐ అంచనా వేయడం అంత కష్టమైన పని కాదు. అంటే ఇంటి ప్రైస్ ను మాత్రమే కాదు, మీరు చెల్లించే కెపాసిటీని కూడా అనలైజ్ చేసే అవకాశం ఏఐకి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇది కేవలం అద్దె విషయంలోనే కాదు, రేపు విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్, ఆన్లైన్ షాపింగ్, ఇన్సూరెన్స్ లేదా మీకు కనిపించే డిస్కౌంట్స్ లో కూడా ఇదే విధానం ఉపయోగిస్తే అప్పుడు మీరు చూస్తున్న ప్రైజు ఆ వస్తువు అసలు ప్రైజా లేక ఏఐ మీ గురించి తీసుకున్న నిర్ణయమా?
ఇక్కడ నుంచి ఈ కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోయేది డేటా గురించి కాదు, మన జీవితాన్ని డేటాగా మార్చే కొత్త ప్రపంచం గురించి. మరి అదే ప్రపంచంలో మెటా ఏఐ గ్లాసెస్ అసలు పాత్ర ఏమిటి? అదే ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఆలోచించండి, మెటా అనే కంపెనీ అసలు ఏ బిజినెస్తో ప్రపంచంలోకి వచ్చింది? అదే సోషల్ మీడియా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఇవన్నీ మనుషులని ఒకరితో ఒకరిని కనెక్ట్ చేయడానికి డిజైన్ చేసిన ప్లాట్ఫామ్స్. అలాంటి కంపెనీ ఒకసారిగా ఏఐ గ్లాసెస్ ను ఎందుకు తయారు చేస్తుంది? అది ప్రపంచంలోనే పాపులర్ సన్ గ్లాసెస్ బ్రాండ్ రేబన్తో కలిసి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజు ప్రపంచంలో అత్యంత విలువైనది బంగారం కాదు, ఆయిల్ కాదు, డేటా. ఇప్పటి వరకు టెక్ కంపెనీలకు మన గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా డిజిటల్ ప్రపంచానికే పరిమితం. మనం ఏ వీడియో చూసాం, ఏ పోస్టు లైక్ చేశాం, ఏ వెబ్సైటు ఓపెన్ చేశాం, ఏ వస్తువు కార్ట్లో పెట్టాం, ఏ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేశాం, ఇంతవరకే. కానీ ఏఐకి ఇప్పుడు ఇంకో రకమైన డేటా కావాలి. అది మన ప్రవర్తన. అంటే మీరు ఉదయం లేచిన వెంటనే మొదట ఏం చేస్తారు? ఫోన్ చూస్తారా, నీళ్లు తాగుతారా, లేక డైరెక్ట్గా కిచెన్కి వెళ్తారా? ఇలాంటి విషయాలు. ఒకసారి ఊహించండి, మీరు ఏఐ గ్లాసెస్ పెట్టుకొని ఇంట్లో తిరుగుతున్నారు. మీరు ఫ్రిడ్జ్ తెరిచారు, లోపల పాలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. కానీ మీరు మొదట తీసుకున్నది ఏది? ఇది ఒక చిన్న యాక్షన్ మాత్రమే. కానీ ఏఐ దృష్టిలో ఇది మీ అలవాట్లకు సంబంధించిన ఒక విలువైన ఇన్ఫర్మేషన్. మీరు ప్రతి ఉదయం కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఎన్ని గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, వారానికి ఎన్నిసార్లు బయట భోజనం చేస్తారు, ఏ బ్రాండ్ షూస్ ఎక్కువగా ధరిస్తారు, ఒకే షూని ఎంతకాలం వాడతారు? ఇవన్నీ మనకు చిన్న విషయాల్లా అనిపించవచ్చు. కానీ కోట్లాది మంది దగ్గర నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే ఒక దేశం ఎలా జీవిస్తుంది, ఏ బ్రాండ్లను ఇష్టపడుతుంది, ఏ అలవాట్లు మారుతున్నాయి అనే విషయాలను ఏఐ చాలా డీప్గా అర్థం చేసుకోగలదు. అందుకే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఏఐ స్టార్టప్ల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. చాలా మంది అనుకుంటారు ఏఐ కంపెనీ లాభాలు సంపాదిస్తుందా లేదా, అదే ముఖ్యమని. కానీ చాలా సందర్భాల్లో పెట్టుబడిదారులు ఇంకో ప్రశ్న అడుగుతారు, ఈ ప్లాట్ఫామ్ ఎంతమంది యూజర్స్ ని సంపాదించగలదు అని. ఎందుకంటే ఎక్కువ మంది యూజర్స్ అంటే ఎక్కువ డేటా, ఎక్కువ డేటా అంటే మరింత తెలివైన ఏఐ. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అయిన ఎగ్జాంపుల్ చూద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో వైఫై స్మార్ట్ బల్బ్స్ చాలా చీప్ గా దొరుకుతున్నాయి. 300, 400, 500 రూపాయలకే. మొదట చూస్తే ఇది యూజర్స్ కి చాలా మంచి డీల్ అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక బల్బులో ఎల్ఈడి, వైఫై చిప్, మొబైల్ యాప్ కనెక్షన్, క్లౌడ్ సపోర్టు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇన్ని ఉండి కూడా అంత తక్కువ ప్రైస్కు ఎలా అమ్మగలుగుతున్నారు? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి చీప్ అయిన ప్రొడక్ట్ డేటా కోసం అమ్ముతున్నారనే అర్థం కాదు. కానీ టెక్నాలజీ ప్రపంచంలో ఒక పాపులర్ మాట ఉంది, ఒక ప్రొడక్ట్ అసాధారణంగా చీప్గా అనిపిస్తే కొన్నిసార్లు నిజమైన ప్రొడక్ట్ మీరు కావచ్చు. అంటే మీ యూజింగ్ ఇన్ఫర్మేషన్, మీ అలవాట్లు, మీ ప్రవర్తన. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అయిన విషయం, వైఫై ఎలా పనిచేస్తుంది? మనకు కనిపించని రేడియో వేవ్స్ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. ఆ వేవ్స్ గోడలకి తాకి తిరిగి వస్తాయి. ఈ సిగ్నల్స్ లో వచ్చే మార్పుల్ని అనలైజ్ చేసి ఇంటి లోపల మూమెంట్స్ ను అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్లు జరుగుతున్నాయి. అంటే ఎవరో నడుస్తున్నారా, ఒక గది నుంచి మరో గదికి వెళ్ళారా, ఎంతసేపు కదలకుండా ఉన్నారు, ఇలాంటి మోడల్స్ ను అంచనా వేసే టెక్నాలజీ పైన సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఇది ప్రతి స్మార్ట్ బల్బు ఇదే పని చేస్తుందనే అర్థం కాదు. కానీ భవిష్యత్తులో ఏఐకి ఎంత రకాల డేటా అవసరం అవుతుందో అర్థం చేసుకోవడానికి ఇది మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్న రావచ్చు, సరే మెటాకి నేను ఏమి తింటానో తెలిసింది అనుకుందాం, కానీ నా బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం తెలియదు కదా అని. అవును, ఒక కంపెనీ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. కానీ మీరు ఒక యాప్లో షాపింగ్ చేస్తారు, మరో యాప్లో పేమెంట్స్ చేస్తారు, ఇంకో ప్లాట్ఫామ్లో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తారు, సోషల్ మీడియాలో మీ ఇంట్రెస్ట్లు తెలుస్తాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఒక వ్యక్తి గురించి చాలా పెద్ద పిక్చర్ని డిజైన్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఏఐ బేస్డ్ అనేక కంపెనీలు ముందు యూజర్స్ని సంపాదించాలి అనే టార్గెట్తో పనిచేస్తున్నాయి. ఎందుకంటే భవిష్యత్తులో అత్యంత విలువైన ఆస్తి సర్వర్లు కాదు, బిల్డింగ్స్ కాదు, మనిషి ప్రవర్తనకు సంబంధించిన డేటా. కానీ ఇక్కడే ఒక భారీ సమస్య ఏఐ ప్రపంచం ముందు నిలిచింది. ఇప్పటి వరకు ఏఐని ట్రైన్ చేయడానికి ఇంటర్నెట్ సరిపోయింది. ఇప్పుడు అదే ఇంటర్నెట్ ఏఐకి సరిపోవడం లేదు. ఎందుకు? ఏఐ ప్రపంచాన్ని మార్చే ఆ సమస్య ఏంటి?
అదే ఈ కథలోని అతిపెద్ద ట్విస్టు. అది తెలుసుకున్న తర్వాత ఎందుకు ప్రతి పెద్ద టెక్ కంపెనీ నిజమైన మనుషుల డేటా కోసం ఇంత ఇంట్రెస్టింగ్‌గా ఎదురు చూస్తుందో మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం ఒక విషయం అర్థం చేసుకున్నాం. ఏఐ కంపెనీలు కేవలం మంచి సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయడం లేదు. అవి మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా జీవిస్తాం, ఎలా నిర్ణయాలు తీసుకుంటాం అనే విషయాల్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇంత డేటా ఎందుకు కావాలి? అడ్వర్టైజ్మెంట్స్ చూపించడానికేనా? లేక ఇంకా పెద్ద కారణం ఉందా? ఆన్సర్ తెలుసుకోవాలంటే ఏఐ ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న ఒక పెద్ద ఛాలెంజ్ గురించి తెలుసుకోవాలి. ఈ రోజు మీరు ఉపయోగిస్తున్న చాలా ఏఐ మోడల్స్ వాటి నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది? ఇంటర్నెట్ నుంచి. లక్షల వెబ్సైట్లు, కోట్ల పేజీల ఇన్ఫర్మేషన్, బుక్స్, రీసెర్చ్ పేపర్లు, ఫోరమ్స్, మనుషులు సంవత్సరాలుగా రాసిన కంటెంట్. అదే ఏఐకి గురువు. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఇంటర్నెట్లోని క్వాలిటీ ఇన్ఫర్మేషన్లో చాలా భాగం ఇప్పటికే ఏఐ ట్రైనింగ్కు ఉపయోగించబడింది. ఇప్పుడు కొత్తగా నేర్పాలంటే మళ్ళీ ఇంటర్నెట్కే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ కూడా మారిపోయింది. ఈ రోజు వేలాది వ్యాసాలు, లక్షల ఇమేజెస్, కోట్ల సోషల్ మీడియా పోస్టులు ఏఐతోనే తయారవుతున్నాయి. అంటే ఏఐ మళ్ళీ ఏఐ తయారు చేసిన ఇన్ఫర్మేషన్నే చదవడం ప్రారంభిస్తే అక్కడే ప్రమాదం మొదలవుతుంది. కొంతమంది రీసెర్చ్లు ఈ సమస్యను మోడల్ ఆటోఫేగి డిసార్డర్ అనే పేరుతో చర్చించారు. పేరు కాస్త కాంప్లికేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ చాలా ఈజీ. ఒక ఫోటో కాపీని మళ్ళీ ఫోటో కాపీ చేస్తే, మళ్ళీ అదే కాపీని కాపీ చేస్తే ప్రతిసారి క్వాలిటీ కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. చివరికి అసలు పిక్చర్ ఎలా ఉందో కూడా గుర్తుపట్టలేం. ఏఐ కూడా ఇలాంటి ప్రమాదం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు టెక్ కంపెనీస్ మరో డైరెక్షన్గా చూస్తున్నాయి. అదే ఇంటర్నెట్ కాదు, నిజమైన మనుషుల జీవితం. అందుకే ఏఐ గ్లాసెస్, వేరబుల్ గ్లాసెస్, స్మార్ట్ డివైజెస్, వాయిస్ అసిస్టెంట్స్ ఇవన్నీ కేవలం గ్యాడ్జెట్స్ మాత్రమే కాదు, మన రోజువారీ జీవితాన్ని అర్థం చేసుకునే కొత్త మార్గాలు కూడా. ఇప్పుడు ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1945 తర్వాత ప్రపంచంలో అణుపరీక్షలు జరిగినప్పుడు కొన్ని ప్రత్యేక సైంటిఫిక్ డివైజెస్కు అత్యంత స్వచ్ఛమైన ఐరన్ అవసరమైన సందర్భాల్లో 1945కు ముందు తయారైన ఐరన్ను ఉపయోగించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే అది తర్వాత కాలంలోని రేడియేషన్ ఎఫెక్ట్కి గురి కాలేదు. ఇప్పుడు అదే ఆలోచనను ఏఐ ప్రపంచానికి తీసుకురండి. ఒకరోజు ఇంటర్నెట్ మొత్తం ఏఐ తయారు చేసిన కంటెంట్తో నిండిపోతే అప్పుడు మనుషులు స్వయంగా రాసిన పాత పుస్తకాలు, పర్సనల్ లెటర్స్, హిస్టారికల్ రికార్డ్స్, అసలు ఫోటోలు వాటి విలువ ఎంత పెరుగుతుందో ఊహించండి. ఎందుకంటే అవే నిజమైన మనిషి సమాచారానికి ఆధారాలు అవుతాయి. ఇప్పటికే అనేక కంపెనీస్ హిస్టారికల్ పేపర్స్, డాక్యుమెంట్స్, బుక్స్, డిజిటల్ ఆర్చివ్స్ ని కాపాడడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు ఇంకో భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. ఒకరోజు ఏఐ మీ ముఖాన్ని, మీ గొంతుని, మీ నవ్వుని, మీ ఎమోషన్స్ను దాదాపు పూర్తిగా ఫాలో చేసే స్థాయికి చేరిందనుకోండి. అప్పుడు మీ ఫోన్లో ఫేస్ అన్లాక్, బ్యాంకులోని ఫేస్ అథెంటికేషను, వీటిని మరింత సెక్యూరిటీగా ఎలా ఉంచాలి? ఈ ప్రశ్నలకు ప్రపంచవ్యాప్తంగా కొత్త సేఫ్టీ పద్ధతులపైన రీసెర్చ్లు జరుగుతున్నాయి. అంటే ఏఐ ఎంత అభివృద్ధి చెందుతుందో దానికి ఎదురుగా సేఫ్టీ సిస్టమ్స్ కూడా అంతే వేగంగా మారాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తం కథలో నాకు అత్యంత ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఇంకొకటి. ఏఐ ఎంత డేటా కలెక్ట్ చేసినా, ఎంత వేగంగా నేర్చుకున్నా అది నిజంగా మనిషిలా కొత్త ఆలోచనని సృష్టించగలదా? మనిషి చరిత్రను చూస్తే గ్రావిటేషన్ థియరీ, లా ఆఫ్ మోషన్, కొత్త మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, సైంటిఫిక్ రెవల్యూషన్స్ ఇవన్నీ కేవలం ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడం వల్ల రాలేదు. ప్రశ్నలు అడిగిన మనుషుల వల్ల వచ్చాయి. కొత్తగా ఆలోచించిన బ్రెయిన్స్ వల్ల వచ్చాయి. ఈ రోజు కూడా కాన్షియస్, క్రియేటివిటీ, మనిషి ఆలోచనల గురించి సైంటిస్టులు ఇంకా రీసెర్చ్లు చేస్తున్నారు. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? మనకు కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తిగా సమాధానం లేదు. అంటే ఏఐ చాలా విషయాల్లో మనకంటే వేగంగా ఉండొచ్చు, కానీ మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఇంకా ఒక పెద్ద ఛాలెంజ్గానే ఉంది. అందుకే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఒక్కటే. ఏఐకి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఏఐ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. మీరు ఏ యాప్కు ఏ పర్మిషన్ ఇస్తున్నారు? ఏ డివైస్ను ఇంటికి తీసుకువస్తున్నారు? ఏ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటున్నారు? ఈ విషయాలన్నిటినీ తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో అత్యంత విలువైన సంపద ఆయిల్ కాకపోవచ్చు, బంగారం కాకపోవచ్చు, మనిషి డేటా కావచ్చు.
అందుకే చివరగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఏఐ మన జీవితాన్ని మరింత సులభం చేస్తుందా? లేక మన గురించి మనకన్నా ఎక్కువ తెలుసుకునే ప్రపంచాన్ని నిర్మిస్తుందా? బహుశా ఈ 2 విషయాలు ఒకేసారి నిజం కాకపోవచ్చు. టెక్నాలజీ ఎప్పుడూ మంచిది కాదు, చెడ్డది కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే దాని అసలు శక్తిని నిర్ణయిస్తుంది. అందుకే రాబోయే ఏఐ ప్రపంచంలో అత్యంత విలువైన స్కిల్ కేవలం టెక్నాలజీని ఉపయోగించడం కాదు, టెక్నాలజీని అర్థం చేసుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడం. ఎందుకంటే భవిష్యత్తును మార్చేది ఏఐ ఒక్కటే కాదు, ఏఐని అర్థం చేసుకున్న మనుషులే. ఈ వీడియో మీకు ఆలోచింపజేసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి.